హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు గైడ్ యూ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 2024 సిలబస్ ఆఫ్ CBT1 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ అనేది మనకి 2 CBTస్లో జరుగుతుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ CBTలో మనకి డ్యూరేషన్ ఏమొచ్చి 90 minutes, 120 minutes ఫర్ ఎలిజిబుల్ PWBD క్యాండిడేట్స్ అకంపనీడ్ విత్ స్క్రైబ్. అంటే ఎవరన్నా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఒక స్క్రైబ్ అంటే వాళ్ళకి హెల్పింగ్గా ఒక పర్సన్ని తీసుకొని రావచ్చు. వాళ్ళకి మాత్రమే 120 minutes. ఓకే, ఎక్స్ట్రా 30 minutes వాళ్ళకి. టోటల్ మనకి 100 questions ఉంటాయి. దాన్ని 90 minutesలో మనము చేసుకోవాలి. నెక్స్ట్ CBT1లోని సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. ఇవి 4 సబ్జెక్టులు మనకి ఎగ్జామ్లో ఉంటాయి. మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏమంటే నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, time and work, time and distance, simple and compound interests, profit and loss, algebra, geometry, trigonometry, elementary statistics. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే మనకి 10th class వరకు ఏమేమి స్టాటిస్టిక్స్ ఉన్నాయో వాటిని ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటారు. ఈ డిప్లొమా ఇంజనీరింగ్ లెవెల్లోనే ఉన్న స్టాటిస్టిక్స్ కాదు, మ్యాథమెటిక్స్లో వచ్చే స్టాటిస్టిక్స్ కాదు. ఓకే, 10th class వరకు ఏమున్నాయో అది స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే ఒక పైప్ నుంచి ఎంత ఫ్లో వస్తుంది, అది ఒక బీకర్లో నిండడానికి ఎంత టైం పడుతుంది, అలాంటి కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో ఎనాలజీస్, alphabetical and number series, coding and decoding, mathematical operations, relationships, syllogisms, jumbling, Venn diagram, data interpretation and sufficiency, conclusion and decision making, similarities and differences, analytical reasoning, classifications, directions, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ ఎక్సెట్రా. ఇలా చాలా ఉంటాయి. బేసిక్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేసరికి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, మనం జనరల్గా మాట్లాడుకునే జీకే. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక 1 year బ్యాక్ వరకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికన్నా ఒక 1 year బ్యాక్ వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు తెలుసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్లో. ఓకే, ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగల్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకనామీ, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్, స్పోర్ట్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఓకే, ఇవి జనరల్ అవేర్నెస్లో ఉండే మనకి టాపిక్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ. ఇవి 10th standard వరకు ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే అకార్డింగ్ టు CBSE సిలబస్. ఇది మన ఆర్ఆర్బీ జేఈ డీటెయిల్ సిలబస్. ఇప్పుడు సెక్షన్ వైజ్ మార్క్స్ అండ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ నుంచి 30 questions వస్తాయి. 30 marks, అంటే ఈచ్ వన్ క్యారీ 1 mark. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 marks వస్తాయి. యాజ్ ఇట్ ఈస్ ఈచ్ వన్ క్యారీ 1 mark కదా, అందుకే 25 marks. జనరల్ అవేర్నెస్ 15 questions వస్తాయి. సో ఇది చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా దీని మార్క్స్ చూసుకుంటే 15 marks. జనరల్ సైన్స్
30 marks, 30 questions. Okay, note, above data might vary in actual question paper. ఈ డేటా అనేది యాక్చువల్ క్వశ్చన్ పేపర్లో మారచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏవేవి టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అవి తెలుసుకోవచ్చు అంతే. మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్, జనరల్ సైన్స్ ఇంపార్టెంట్. ఇవి రెండు ఎక్కువ వెయిటేజ్ వచ్చే టాపిక్స్ అని వీళ్ళ ఒపీనియన్. అండ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమో జనరల్ అవేర్నెస్. చాలామంది ఈ టాపిక్లో వీక్ ఉండొచ్చు, సో ఇది వదిలేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Subscribe to Guide You Academy. Thank you.